టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తుతో రాష్ట్రానికి ఎటువంటి ఉపయోగమూ లేదన్నారు ఏపీ సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాస్. చంద్రబాబు తన స్వార్థం కోసమే బీజేపీతో పొత్తు పెట్టుకున్నారని అన్నారు. మొన్నటి వరకు ఒక్కరిని మరొకరు తిట్టుకున్న ఈ మూడు పార్టీల నేతలు ఎందుకు కలిశారో ప్రజలకు తెలుసన్నారు. రాష్ట్రానికి ఎటువంటి ప్రయోజనమూ చేకూర్చని ఈ మూడు పార్టీల పొత్తును వచ్చే ఎన్నికల్లో ప్రజలు తిరస్కరించడం ఖాయమన్నారు. చంద్రబాబు నాయుడు గారు బీజేపీకి లొంగిపోయాడు. ఇది ఒక సహభాగస్వామ్యం కలిగినటువంటి కూటమి కాదు. బీజేపీకి తెలుగుదేశం పార్టీని తాకట్టు పెట్టి లొంగిపోయి వాళ్ళు ఎక్కడ పోటీ చేయమంటే అక్కడ ఏ సీటు కావాలంటే ఆ సీటు, ఎవరిని పెట్టమంటే అభ్యర్థి వాళ్ళని పెట్టడం, దీన్ని ఏమంటారు? సహభాగస్వామ్యం అంటారా, లొంగుబాటు అంటారా? ఇందులో రాష్ట్ర ప్రయోజనాలు సున్నా. నిజంగా రాష్ట్ర ప్రయోజనాలు ఆశించే వాళ్ళు అయితే విశాఖపట్నం ఉక్కు ఫ్యాక్టరీని తెరిపించేదానికి ఒప్పందం చేసుకోవాలి, లేదా ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఒప్పందం చేసుకోవాలి. పోలవరం రాజధాని, అమరావతి రాజధాని కోసం, లేదా విశాఖ కడప ఉక్కు ఫ్యాక్టరీ అభివృద్ధి కోసం ఇదిగో ఇవి ప్రణాళిక తెస్తే నమ్ముతారు. అసలు నెల రోజుల పాటు మాట్లాడలేదు వాళ్ళు. ముగ్గురు ఒప్పందం చేసుకొని కూడా నెల రోజుల పాటు మౌనంగా ఉన్నారు. ఇప్పుడు ఒప్పందం చేసుకున్న తర్వాత కూడా ఏం చేస్తారో చెప్పటం లేదు. 17వ తేదీ ప్రధానమంత్రి వస్తాడు, ఆయన రాక కోసం నోళ్లు తెరుచుకొని చూసి ఆయన ఏదో ప్రకటిస్తాడు తాయిలాలు అని చెప్పి జనాన్ని ఊరించే ప్రయత్నం చేస్తున్నారు. అంతా మోసం తప్ప మరొకటి కాదు.